చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు. ఏంది గోడ సాటును దాక్కుందా? దేవుని యొక్క ప్రేమలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం దాకా మనకి ఎవరు కనపడతారండి? దేవుడు కనపడతాడు. రెండోది ఎవరు కనపడతారు? అక్కడే దేవుడి ఆత్మ కనపడతాడు. చదవండి. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఏది? సృజించక ముందే. ఓకే. ఇక్కడ రెండోది ఏమో వచ్చింది. ఇప్పుడు మొదటేమో దేవుడు ఉన్నాడు, రెండోదేమో ఆత్మ ఉంది. దేవుడు ఏమన్నాడంట? వెలుగు అని పలుకగా. అంటే ఇప్పుడు మూడోది ఏముంది అక్కడ? మాట కూడా ఉంది. ఫస్ట్ దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుడే చెప్తున్నాడు. రెండోది నా ఆత్మ ఉందని చెప్తున్నాడు. మూడోది నా వాక్కు లేదా పలుకు ఉందని కూడా చెప్తున్నాడు. అంటే మూడు కూడా ఉన్నాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు త్రియేక దేవుడు. యేసు ప్రభు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఎక్కడుందని చెబుతున్నాం? ఇప్పుడు దేవుళ్ళనే ఉంది కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఆత్మ అని చెబుతున్నాడు కదా. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. కాబట్టి ఈయన ఎవరు? ఇప్పుడు దేవుళ్ళో ఉన్నాడు. అలాగే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంట? ఆది అందే దేవుని వాక్యం ఉందని చెప్పాడు. ఈ మాట ఎక్కడిది? ఇప్పుడు మనం చదువుకున్న ఆది కాలం. కాబట్టి ఆ ఆది కాలంలోనే మరి వాక్కు అంటే స్వరం అనేది దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మ ఎక్కడ పెట్టాడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఈ ఆత్మ ఎక్కడ పెట్టాడు చూడండి. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. నరుని ఆత్మ ఎక్కడ పెట్టాడు? నరుల్లో పెట్టాడు. అప్పుడు లోకములో ఆత్మచేత మాట్లాడి సృష్టిని కలగజేసిన దేవుడు ఆత్మతోనే మాట్లాడించి గర్భాన్ని ధరింపజేసిన దేవుడు అదే ఆత్మను నరులలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఇంకోటి ఏం చెప్పాడు ఇక్కడంటే, నేనెవరు? దేవుడును. నేనెవరు? ఆత్మను. నేనెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు నా కుమారుడుగా నరావతారిగా ఈ లోకానికి పంపించారు. అన్నీ ఆయనే. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనంలో 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు వాక్యము అను నామమును కలిగి ఉన్నాడు అని రాసింది. దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? వాక్యము అను నామమును కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనములో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు. శిష్యులతో ఏం చెప్తున్నాడు? నేను తండ్రి ఇద్దరం ఏకమై. 8వ అధ్యాయం 58వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో 80వ వచనం కూడా చూడండి. దేవుని యొక్క రైట్ 58వ వచనం. ఓకే. దేవుడు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. కాబట్టి సువార్త చాలామంది అనుకునేది, మనం కూడా ఎప్పుడన్నా అన్నట్టయితే అని ఉండొచ్చు, ఏమనంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత సువార్త వచ్చింది. లేదు, సువార్త ఇప్పుడు ఆది అందే సువార్త.
ఎందుకని? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త ఆది కాండంలోనే మనకి చెప్పేశాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, కాబట్టి ఏదో 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు, అప్పటి నుంచే సువార్త వచ్చింది అని అనకూడదు. అయితే నూతనమైనటువంటి విధానం మాత్రం యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చింది. దాన్ని కొత్త నిబంధన అని అన్నారు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు నరుడుగా జన్మించిన తర్వాత ప్రచురించినటువంటి సత్య సువార్త, నిత్య సువార్త, ఇలాంటిది అంతా కూడా రక్షణ సువార్త. ఇదంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. పాత నిబంధనలో రక్షణ సువార్త అనేది లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? ఆయన సృజించిన పిల్లలే. మరి వాళ్ళు దారి తప్పిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి సత్య సువార్తను, రక్షణ సువార్తను, నిత్య సువార్తను, ఆయన మారు మనసు కలిగే సువార్తను ప్రకటించడం జరిగింది. ఆనాడు మారు మనసులు లేవు. ఆనాడు అంతా కూడా దేవుడు ఏం చెప్తే చేయటం, లేదంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం చూస్తే, ఈయన ఎవరుంట? ఆది సంభూతుడు అని రాస్తారు. చదవండి 1వ అధ్యాయము 15-16. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ప్రభు అయినటువంటి యెహోవా లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆది సంభూతుడు అంటే దీన్ని అంతటిని కలగజేసినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో సమస్తానికి వారసుడు ఆ సర్వోన్నతుడు యొక్క శక్తి కమ్ముకొంది మరియ మీద. చూడండి, సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఎవరైనా? ప్రభువారు. నడిపించేది ఆయనే. గాడ్ అని చెప్తాం మనం. గాడ్ అంటే దేవుడు అని అంటారు. జీ ఫర్ జెనసిస్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయర్. గాడ్ అంటే ఆ 3 పనులు చేయగలిగినటువంటి వాడు. ఆదిగా నేనే ఉన్నాను, నడిపించేవాడను నేనే, దాని తర్వాత దాన్ని నాశనం చేయవాడిని కూడా నేనే అని మనకి యాకోబు పత్రికలో ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయని దేవుడు చెప్పాడు. ఏమండి? ఈ భూమి మీద ఉన్నవన్నీ గతిస్తాయి, కానీ నా యొక్క మాటలు మాత్రం గతించవు అని చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది అంతా కూడా ప్రకటన గ్రంథంలో మనకి దాని యొక్క లెక్క అంతా కూడా కనబడుతుంది. మంచిది. ఇప్పుడు ఈ సమస్తానికి వారసులైనటువంటి ఆ సర్వోన్నతుని యొక్క శక్తి ఎవరిని కమ్ముకుందంట? ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సర్వోన్నతుని యొక్క శక్తి, నడిపిస్తూ ఉన్నటువంటి శక్తి, సృజించినటువంటి శక్తి ఇప్పుడు ఎవరిని కమ్ముకుందో తర్వాత చదవండి. ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఎవరి మీద కమ్ముకుంటుంది? ఇప్పుడు మరియ మీద కమ్ముకుంటుంది. సర్వోన్నతిని యొక్క శక్తి ఇప్పుడు ఎవరిని కమ్ముకుంటుంది? మరియని ఎందుకు కమ్ముకోవాలంటే ఆమె ప్రార్థనాపరురాలు, కన్యక, ఏమండి, నీతిమంతురాలుగా ఉంది, దయాప్రాప్తురాలు. ఏమండి, మరి లేవి యొక్క యోదయ వంశంలో పుట్టినటువంటి యోసేపుకి ప్రదానం చేయబడింది. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి రావాలంటే ఆ యొక్క వాక్య ప్రకారంగా యోధా వంశంలోనే ఆయన పుట్టాలి. దేవుని యొక్క ప్రేమ ఇవన్నీ కూడా జరగాలి. మరి ఇంకెవరు లేరా అంటే ఆ సమయంలో ఇంకనూ గర్భం దాల్చకుండా పునీతిరాలుగా ఉన్నటువంటి మరియలోనే ఆయన ప్రవేశించడం జరిగింది. లేదు, ఇంకొకరితో ప్రవేశిస్తే ఆమె పేరు రాసేవాళ్ళు. మేరీ ప్రవేశించాడు కాబట్టి మేరీ పేరు రాశారు. మేరీ కాకుండా ఇంకొక ఆమె ఎవరో రూతో లేకపోతే ఇంకో ఎలిజబెత్ అనుకో, మరి అప్పుడు వాళ్ళ పేరు రాసేవాళ్ళం దేవుడి వాక్యంలో. కాబట్టి అలా రాయబడకుండా దేవుడే ముందుగా కమ్ముకొని ఆమె మీద ఆత్మ వచ్చిన తర్వాతనే ఆమె గర్భము దాల్చింది. దేవుని యొక్క ప్రేమ. అందుకని చాలామంది ఏం చెప్తారంటే దేవుని యొక్క ప్రేమలో నేను ఒక చిన్న విషయం